ఇందులో పల్లీలు కూడా మంచిగా వేయించేసుకున్నాం కదా, దాంట్లో ఆ పచ్చిదనం ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా ఈ కాకరకాయలన్నింటినీ స్టఫింగ్ చేసేసుకుందాం. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసి ఈ కాకరకాయలు చేసుకుంటాం. దీన్ని పప్పు కూరలో వేసుకోవాలి కాబట్టి ఈ కాకరకాయని ఒకే వైపు మనం ఫ్రై చేసుకుంటాం. చూడండి, ఈ చిట్టి చిట్టి కాకరకాయలు మసాలా నింపేసాము. దీన్ని ఈ విధంగా పెట్టి ఫ్రై చేసేసుకుందాం. మీ అందరికీ తెలుసు, నువ్వులైనా పల్లీలైనా తీయటి పప్పులో వేసుకుంటారు. ముఖ్యంగా గుజరాత్లో వాళ్ళు ఆ పల్సటి పప్పు చేసుకున్న దాంట్లో ఇంగువ పల్లీలు కూడా వేసి చేస్తారు. మనం ఆ పల్లీల బదులు మనం ఆ పల్లీల పొడి ఈ కాకరకాయల్లోనే వేసేసుకున్నాం. మూత పెట్టి కుక్ చేసుకుందాం, ఎందుకంటే ఆ వేడిలో పై భాగం కూడా కాకరకాయ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఈ కాకరకాయలు తీసి ఒక ప్లేట్లో పెట్టి తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ అద్భుతమైన కాకరకాయలు మరి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్కకు కూడా తిప్పి మనం ఫ్రై చేసుకుందాం మూత పెట్టి. ఇప్పుడు కాకరకాయలు దాంట్లో ఉన్న తీపిదనం మన పప్పుకి ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇలా కొంచెం సేపు చేసి కాకరకాయలు అన్నీ తీసేసి మళ్ళీ మనం చక్కగా తాలింపు పప్పు వేసి చేసేసుకుందాం. ఈ కాకరకాయలు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం. వీటిని ఒక ప్లేట్లో తీసి ఈ చిట్టి చిట్టి కాకరకాయలు దీంట్లో ఉన్న బెల్లము ఆ చింతపండు అంతా మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇదే నూనెలో మనం తాలింపు వేసుకుందాం. నూనె వేడెక్కగానే ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడాలి, అప్పుడే తర్వాత దాంట్లో జీలకర్ర కూడా వేసుకుందాం. సో ఆవాలు కొంచెం చిటపట్లాడండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం జీలకర్ర, ఇందులో ఎండుమిరపకాయలు, ఇంగువ, అలాగే కొంచెం మంట తగ్గించి కరివేపాకు, పసుపు, అలాగే మనం ఉడకబెట్టుకున్న పప్పు. దీన్ని చక్కగా ఉడికించుకుంటూ దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు పర్ఫెక్ట్. దీన్ని చక్కగా ఒకసారి మసిలిన తరువాత మనం కాకరకాయలు వేసేసుకుందాం. పప్పు రెడీగా ఉంది, ఉప్పు కూడా సరిపోయింది. కావాలంటే కొంచెం బెల్లం ఇందులో వేసుకుందాం. వేసి దీన్ని మరి కొంచెం కుక్ చేసి మన ఈ కాకరకాయలు ఏవైతే కుక్ అయి ఉన్నాయో దీంట్లో అతిగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయండి, మూత పెట్టండి. ఒక 5-6 నిమిషాలు ఆగిన తర్వాత ఆ కాకరకాయలోని ఆ మంచి తీయదనం కూడా పప్పు పీల్చుకుంటుంది. ఆ మంచి టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు కాకరకాయలు చేదనేది లేకుండా భలే టేస్టీగా తయారవుతాయి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత టేస్ట్ చేద్దామా? చక్కగా పప్పు కూర, ఈ కాకరకాయలు ఇలా చేసుకుంటే ఒక కాకరకాయ 2 కాకరకాయలు ఎక్కడ సరిపోతాయి, బోల్డ్ కావాలి. ఒక 5-6 కాకరకాయలు వేసేసుకున్నాను. తీయటి కాకరకాయల పప్పు కూర. ఆ కాకరకాయలు తినేటప్పుడు దాంట్లో ఒక తీపిదనం వస్తుంది, ఈ పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.